హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు ప్రసాదంగా దద్దోజనం చేసి పెడతారండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి మార్నింగ్ టైం లంచ్ బాక్స్లో కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఉడికించుకున్న 2 కప్పులు రైస్ తీసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా గుంట గరిటెని కానీ ఒక చిన్న గ్లాస్ని కానీ తీసుకొని రైస్ని మెత్తగా చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసేసుకోకూడదండి. కొంచెం రైస్ లాగా కొద్దిగా మెత్తగా ఉండాలి. ఈ విధంగా మొత్తం అంతా రైస్ని మెత్తగా చేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని ఇందులోకి 1 కప్పు వేసుకోవాలండి. రైస్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాలు విరిగిపోతాయి. కొంచెం మీడియంగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా పాలన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాక 2 కప్పుల పెరుగును వేసుకోవాలండి. 2 కప్పుల రైస్కి 1 కప్పు పాలు, 2 కప్పుల పెరుగుని వేసుకోవాలి. కమ్మగా ఉండే పెరుగును వేసుకోండి, పుల్లగా ఉన్న పెరుగుని వేసుకోవద్దు. పెరుగు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేరుశనగలు వేసుకొని కొద్దిగా కలర్ రానివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న చిటికెడు ఇంగువ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న పెరుగులోకి పోపులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు నైవేద్యంగా దద్దోజనం చేసి పెడతారండి. దీన్నే కర్డ్ రైస్ కూడా అంటారు. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.